ఈరోజు ఒక వచనాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. జకరియా రాసిన ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. అమ్మ చదవండి. నీ చేతులకు గాయము లేమని వారు అడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములనే చెప్పులు. తర్వాత వచ్చినప్పుడు మనం చూసినప్పుడు ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఖడ్గమా నా గొర్రెల కాపరి పైన పడు, నా సహకారి. ఎవరిని ఉద్దేశించండి? పాత నిబంధన గ్రంథములో అనేకమైన ప్రవచనములు యేసు ప్రభు ఆయన పడుతున్న కలువరి శ్రమల గురించి అనేకమైన ప్రవక్తలు ప్రవచించారు. యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి, యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి, యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఎంతో చక్కగా అనేకమైన ప్రవక్తలు ఏం చేశారంటే ప్రవచించారు. కాబట్టి ఈ సమయంలో మనం చదువుకునే యొక్క వాక్య భాగంలో ప్రభువుకు గాయాలు కలిగినాయి అంట. ఎక్కడ ముందు కలిగినాయి? తన్ను ప్రేమించిన వారి ఇంట్లో ఉండగా నాకు కలిగిన గాయములు. ఏంటిది? చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ వ్యక్తి నువ్వు ప్రేమిస్తున్నావు, ఆ యొక్క వ్యక్తితో నువ్వు ఉంటున్నావు. ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడు కూడా ఇక వ్యక్తిని సంతోషపరచాలని ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న ప్రేమ అలాంటిది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందంటే, నేను నన్ను ప్రేమించు వానికి ఇంట నేను ఉన్నప్పుడు నాకేం కలుగుతుంది? గాయాలు కలుగుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో గాయాలంటే ప్రభువు బాధపడుతున్నాడు. ఎవరిని చూసి? లోకంలో ఉన్న యొక్క అన్యులను బట్టి కాదు. వాళ్ళకు దేవుణ్ణి గురించి వాళ్ళకి తెలియదు, దేవుళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి తెలియదు. నిజమైన భయభక్తులు అంటే దేవుని గురించి లోకానికి తెలియదు. కానీ అన్నీ తెలిసిన మనం ప్రభువా దేవా అని పిలుస్తున్న మనం, నా రక్షక అని ఆయన ద్వారా రక్షించబడిన మనం, యేసు నామములో ప్రార్థిస్తున్న మనం, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని చేత పట్టుకొని ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ యొక్క వాక్యాన్ని పరిచయం చేస్తున్న మనం, ఆయన మనం గాయపరుస్తున్నాం. ఏ విషయంలో గాయపరుస్తున్నా? ఆయన మనం ఎంతగానో ప్రేమించాడు. అందుకనే ఆయన మనం వదిలిపెడతాడు. నిజమైన స్నేహితుడుగా ఆయన మనకున్నాడు. కాబట్టి నిజమైన స్నేహితుడు విడువక మనల్ని ఏం చేస్తాడు? ఆయన లాంటి ప్రేమ మూర్తి మన యొక్క జీవితంలో లేదు. మనం పెడుతున్న గాయాలను బట్టి ఆయన బాధపడుతున్నాడే తప్ప మనం అసహించుకోవట్లేదు. ఆయనకు ఒక ఆశ ఉంది.
నన్ను బాధ పెట్టడం ఈ బిడ్డ ఎప్పుడు మానేస్తాడు. అంతవరకు నేను ఓపిక కలిగి ఉంటా, అంతవరకు నేను సహనం కలిగి ఉంటా, అంతవరకు కొంత సమయాన్ని ఇస్తా, ఇంకా నా ప్రేమను వారి పట్ల వ్యక్తపరుస్తా, ఇంకా నా వాక్యం చేత వారితో సూటిగా మాట్లాడతా అని దేవుడు ఎంతగానో మమ్మల్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 2025 సంవత్సరాల క్రితం యూదులు యేసు ప్రభుని సిలువకు అప్పగించారు, సిలువ మరణాన్ని పొందారు ఒక్కసారి. కానీ ఆయనను ప్రేమించిన మనం, ఆయనను ప్రభువుగా పిలుస్తున్న మనం, ఆయన యొక్క బిడ్డలుగా లోకము చేత పిలువబడుతున్న మనం అనేకసార్లు ప్రభువును బాధ పెట్టే పనులు, ప్రభువును కష్టపెట్టే పనులు, ప్రభువును గాయపరిచే గాయములు మనకి జీవితాల్లో మనం చేస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ దేవుని యొక్క బిడ్డలుగా మనం చేస్తున్న ఒక 5 విషయాలని క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ఇవి చేస్తారు. ఆ విషయాల గురించి మనం క్లుప్తంగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి ప్రభువును ఏ విషయాల్లో మనం గాయపరుస్తున్నాం, ప్రభువును ఏ విషయాల ద్వారా ఆయన మనం బాధపరుస్తున్నాం. మొట్టమొదటిది యెషయా గ్రంథం 48వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు వంశస్థులై, చదవమ్మా. ఇశ్రాయేలును పేరు కలిగిన వారలారా జాగ్రత్తగా ఆలోచించండి దేవునికి వాక్యాన్ని. యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా. అదండి, థ్యాంక్ యూ. ఇక్కడ మనకు కనపడేది ఏంటో తెలుసా అండి? ఆయన పేరు పెట్టుకున్నాం, సంఘము ఆయన పేరు పెట్టుకుంది. సంఘం అంటే ఎవరు? నువ్వు నేను. ఆయన పేరు పెట్టుకొని ఇక లోకంలో జీవిస్తున్నాం. నువ్వు ఎవరన్నా అడిగితే క్రైస్తవుడు అని చెబుతావు, నువ్వు ఎవరని చెబితే విశ్వాసి అని చెబుతావు, నువ్వు ఎవరు నమ్ముకున్నావంటే ప్రభువు నమ్ముకున్నావని చెబుతావు, నువ్వు ఆదివారం ఏం చేస్తావంటే నేను ఆరాధనకు వెళ్తానని చెబుతావు. ఇక మొదటి వచనంలో మనకు కనపడేది ఏంటంటే, చక్కటి పేరు పెట్టుకున్నాం మనం, దేవుని యొక్క ప్రజలం, ఆయన సొత్తు అయిన ప్రజలం, పరిశుద్ధ జనాంగం, రాజులైన యాజక సమూహం, విశ్వాస సమూహం, ఆత్మ సంబంధమైన వారం. ఇవన్నీ మన పేర్లు. పేరు బాగుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క నామమును వాళ్ళు ఏం చేస్తున్నారు? స్మరిస్తున్నారు. మనం కూడా చేసే పని అదే. దేవుని మనం ఏం చేస్తాం? స్మరిస్తామంటాం, ప్రార్థనలో స్మరిస్తాం, పాటల్లో స్మరించుకుంటున్నాం. మన నోట వచ్చేది దేవుని యొక్క నామం.
కానీ సమస్య ఏంటో తెలుసా? ఆయన పేరు పెట్టుకోవటం కాదు ముఖ్యం, ఆయన స్మరించటం కాదు. వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళు ఏం చేశారండి? నీతి సత్యములను అనుసరించట్లే. ఏంటి? ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు, ఆయన యొక్క నామమును స్మరించు వాళ్ళు, ఆయన నీతిని, ఆయన సత్యమును అనుసరించకుండా తమ నీతిని, తమ సత్యాన్ని అనుసరిస్తున్నారంట. అలాంటి వారు బైబిల్ పెడుతున్న పేరేంటంటే నామకార్థ భక్తి. ఎవరైతే నామకార్థ భక్తితో ఉన్నారో వాళ్ళు దేవుడు ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారో నేను అక్కడ దేవుడు సెలవిచ్చాడు. అంటే ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం, ఆయన మన మధ్యలో ఉంటాడు. కానీ మన యొక్క భక్తి నీతిని సత్యమును అనుసరించే భక్తి కాదు. ఆయన పేరు పెట్టుకున్నాం, ఆయన నామాన్ని స్మరిస్తున్నాం, ఆయన యొక్క జనాంగంగా బతుకుతున్నాం, కానీ మనలో దైవనీతి లేదు. లోకము నుంచి ప్రత్యేకించబడిన మనలో దైవనీతి కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆ దైవనీతికి బదులు దేవునికి జనాంగంగా పిలువబడుతున్న మనము లోకనీతితో బతుకుతున్నాం, స్వనీతితో బతుకుతున్నాం. అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే, పేరు బాగుంది కానీ తీరు బాగలా. ఏంటండి? పేరు బాగుంది. ఆ మొదటి వచనంలో చూడండి, ఎంత మంచి పేరండి. యాకోబు వంశస్థుల ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యూదా జలముల నుంచి బయలుదేరి వచ్చి యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించు వారలారా. అబ్బా, ఎంత అద్భుతమైన పేరండి. కానీ ఆ పేరుకు తగ్గట్టు తీరే వాళ్ళలో కనబడలా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకున్నావు అది కాదు ముఖ్యం, ఎంత పరిచర్య చేస్తున్నావు అది కాదు దేవునికి ముఖ్యం. మనుషులు చూస్తారు, ఇవన్నీ చూస్తారు. దేవుడు చూసేది ఏంటో తెలుసా? మొదట ఆయన నీతిని రాజ్యమును మొదట వెతుకుడి. అంటే ఏంటి? దైవనీతి లేకుండా నువ్వు ఏది చేసినా వేస్ట్. అది వేషధారణ, అది యథార్థమైన భక్తి కాదు, అది నామకార్థ భక్తి. నిన్ను నువ్వు సంతోషపెట్టుకుంటున్నావు, ఇతరులు కూడా అబ్బా భలే పరిచర్య చేస్తున్నావు అని చెప్పి నేను పొగడొచ్చు వాళ్ళు. కానీ దేవుడు చూసేమంటున్నాడు? నీ స్వనీతిని అనుసరిస్తున్నావు, నువ్వు నీ నీతిని అనుసరిస్తున్నావు. సత్యాన్ని అనుసరించవలసిన నువ్వు సత్యాన్ని అనుసరించకుండా అసత్యాన్ని అనుసరిస్తున్నావు. బైబిల్లో అనుసరించకుండా బైబిల్ పక్కదాన్ని అనుసరిస్తున్నావు. బైబిల్లో ఉన్నది సత్యం, బైబిల్ బయట ఉన్నది ఏంటంటే అసత్యం. ఆయన పేరు పెట్టబడిన జనాంగంగా ఉన్న మనము బైబిల్ని మనం ఏం చేయాలి? అది సత్యం. ఆ బైబిల్ని అనుసరించు. లెట్ ఎనీథింగ్ కమ్ టు యూ. బైబిల్లో ఏది ఉందో అది చేయి. నీ జ్ఞానం కాదు, ఇతరులు నిన్ను ప్రేరేపించడం వలన కాదు, ఇతరులు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయటం వలన కాదు. పరిశుద్ధ గ్రంథము చేత మనం ఇన్ఫ్లుయెన్స్ చేయించబడాలండి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కానీ అనేక సార్లు ఆత్మను ఆర్పేస్తాం మనం. అనేక సార్లు సత్యాన్ని మనం అనుసరించకుండా అసత్యాన్ని అనుసరించేవారుగా ఇక లోకంలో ఉన్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే నీతిని అనుసరించకుండా, ఎప్పుడైతే సత్యాన్ని అనుసరించకుండా ఈ లోకంలో జీవిస్తున్నావో, అలా జీవించిన ప్రతిసారి కూడా దేవుడు నువ్వేం చేస్తున్నావు? బాధ పెడుతున్నావు, ఆయనకు గాయాన్ని నువ్వు చేస్తున్నావు.
ఇంతవరకు చేసిన గాయాలు చాలు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నాయన, అనేక సార్లు నీ కలువరి శ్రమలను మేము చూచినప్పుడు నిన్ను శ్రమ పెట్టిన వాళ్ళ పట్ల మాకు అసహ్యం కలుగుతుంది. నీపైన ఉమ్మి వేసిన వాడి పట్ల నాకు కోపం వస్తుంది. నిన్ను కొరడాలు కొట్టిన వాడిని, నీ కాళ్ళలో నీకు చేతుల్లో మేకులు దింపిన వాళ్ళని బట్టి నాకు రక్తం మరిగిపోతుంది. నేను చిన్నప్పుడు టీవీలో అలాంటి ఏమి ఉండేవి కాదు. సినిమాలు చూడాలంటే సినిమా హాల్కి వెళ్ళాలి. కరుణామయుడు విజయ్ చంద్ర గారి యొక్క అద్భుతమైన ఫిల్మ్. తెలుగులో దానికంటే మించిన ఫిల్మ్ ఇంతవరకు కూడా రాలేదు. చాలా వరకు బైబిల్కి దగ్గరగా ఉండే అంశాలను పొందుపరిచారు. కరుణామయుని యొక్క మూవీలోని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, అది ఏదో కథ కోసం కొన్ని కల్పనలు కల్పించాల. చాలా వరకు బైబిల్లో ఉన్నదాన్ని ఆ యొక్క స్క్రిప్ట్గా దాన్ని చేశారు. ముఖ్యంగా విజయ్ చంద్ర గారు కరుణామయుని యొక్క పాత్రను పోషించిన, యేసయ్య పాత్రను పోషించిన ఆయన యేసయ్య పాత్ర చేసిన తర్వాత ఆయన యేసుకు సాక్షిగా మారిపోయాడు. ఆ యొక్క సినిమాలో వెంటనే రిలీజ్ అయినప్పుడు ఇంకా చూసేదానికి అవకాశం లేదు కదా. క్రైస్తవులకి స్పెషల్గా కొన్ని షోస్ ఏర్పాటు చేశారు. సో నేను వెళ్ళినప్పుడు కదిలింది కరుణరథం అనే ఒక పాట ఉంటుంది. సూపర్ పాట. యేసు ప్రభు యొక్క సిలువ ఘట్టం అది. కదిలింది కరుణరథం సాగింది, అలా ఆ పాట. ఆ యొక్క పాట స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆ యొక్క సినీ హాల్లో ఏడవని వాళ్ళు ఎవరు కూడా, ఎంత కర్కశమైన వాడైనా కానీ ఆ యొక్క సీన్ చూసినప్పుడు శారీరకంగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా కన్నీరు కారుస్తారు. ఆ మ్యూజిక్ కంటే ఏడుపు మ్యూజిక్ ఎక్కువ అవుతుంది. అది నా యొక్క వ్యక్తిగతంలో నేను చూశాను. నేను ఏడవని వాడి వ్యక్తి ఎవడో లేడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఎందుకు ఏడుస్తున్నారో తెలియకుండా ఏడవటం. అది ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడవటం. మనం కూడా అంతే. అనేకసార్లు దేవుని మందిరంలో ఉన్నప్పుడు, అనేకసార్లు దేవుని మాటలు విన్నప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతాం. నేను ఇది చేయాలి, అది చేయాలి. ఇంతవరకు భయంకరమైన జీవితం జీవించాను, ఇక నుంచి మంచి జీవితం జీవించాలి. ఎంతవరకు? చర్చిలో ఉన్నంతవరకు. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం మనకు తెలుసు. సో కాబట్టి నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనం దేవునితో ఇప్పుడు కూడా ఆత్మీయంగా మనం ఏం చేయాలి? కనెక్ట్ అవ్వాలి. కాబట్టి దేవునికి కావాల్సింది మనలో ఏంటో తెలుసా? యథార్థమైన భక్తి, నామకార్థ భక్తి కాదు. కాబట్టి నీతి సత్యమును అనుసరించవలసిన మనం నీతి సత్యమును తప్పిన ప్రతిసారి కూడా ఆయన నువ్వేం చేస్తున్నావు? గాయపరుస్తున్నావు. జ్ఞాపకం చేసుకో. నీతి ఎక్కడ కనపడుతుంది? మనము అనుసరించవలసిన నీతి బైబిల్లో కనపడుతుంది. మన నీతి ఎవరో తెలుసా? యేసయ్యే, ఏ వ్యక్తి కాదు. ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు కాదు. యేసయ్య ఒక్కడే నీతిమంతుడు. నీతికి డెఫినేషన్ ఎక్కడుందో తెలుసా? యేసయ్యలో ఉంది. అలాంటి నీతిని మనం ఏం చేయాలి? అనుసరించాలి. ఆయనే సత్యం, ఆయన వాక్యం సత్యం.
ఆ సత్యాన్ని అనుసరించాలి. అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. సరే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 8-9 జాగ్రత్తగా గమనించండి. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు. సత్యాన్ని నమ్మవలసిన నువ్వు, దేవుని పేరు పెట్టబడిన ఆయనకి జనాంగం, దేవునికి నామాన్ని స్మరిస్తున్న మనం ఏం చేస్తున్నాను? అబద్ధపు మాటలను మీరు నమ్ముకుంటున్నారయ్యా. అవి మీకు నిష్ప్రయోజనం, ప్రయోజనం లేదు, ఓన్లీ కాలక్షేపం, ఓన్లీ టైంపాస్. ఉన్న సమయాన్ని మీరు నష్టపరుచుకుంటున్నారు. ఆలోచన చేద్దాం మనకి జీవితాలను. ఎవరైతే నామకార్థ భక్తితో ఉంటారో వాళ్ళు చేసే పని ఏంటంటే అబద్ధపు మాటలను నమ్ముకునేవారు. ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్ముతున్నావు తప్ప దేవుడు ఏం చెప్తున్నాడో నువ్వు నమ్మేవా? విచక్షణ లేకుండా ఎవరు చెప్పిన మాటలను వింటున్నావు. కానీ నిన్ను ప్రేమిస్తున్న రక్షకుడిని యేసయ్య చెప్తున్న మాటలను మాత్రం మనం ఏంటంటే వినట్లా, నమ్ముకోవట్లా. మళ్ళా చెప్తాను, నేను యేసయ్యను నమ్మాను. యేసయ్య నమ్మినట్లయితే యేసయ్య మాటలను నమ్ము. ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, ఆయన జనాంగంతో చెబుతున్నాడు, అన్యులతో కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు. చదవండి. ఇదేమి మీరు జారచోర క్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యం పలుకుచు, అయినను ఎవరు వీళ్ళందరూ ఇవన్నీ చేసి మళ్ళా ఆయన నామములోనికి పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు ఏమంటున్నారంటే వీళ్ళు, మేము విడుదల పొంది ఉన్నామని మీరు చెప్పుకోదురు. ఈ హేక్ క్రియలన్నీ జరించుటకేనా మీరు విడుదల పొందితిరి? దేవుడో ప్రశ్న అడుగుతున్నాడు. మీరు నా దగ్గరకు వచ్చేది ఎందుకు? మీరు నా దగ్గర రాకముందు ఏం చేశారు? మీరు నా దగ్గర రాకముందు హే క్రియలు చేశారు. నేను నా కృపతో మిమ్మల్ని రక్షించుకున్నా. ఒకప్పుడు మీరు నా పేరు పెట్టబడిన వారు కాదు. ఎప్పుడైతే నా కృపచేత మీరు రక్షించబడ్డారో నా పేరు పెట్టబడిన జనాంగంగా మిమ్మల్ని చేశాను నేను. కానీ నా పేరు పెట్టబడిన మీరు ఆ పేరుకు తగ్గట్టుగా మీరు జీవించట్లేదు. ఇక లోకస్తులు ఏ రకంగా జార చోర క్రియలను చేస్తున్నారో మీరు కూడా అదే చేస్తున్నారు. పైపెచ్చు మీరు ఏం చేస్తున్నారో తెలుసా? నా నామము పెట్టబడిన ఈ మందిరము ఎవరి నామం పెట్టబడిందండి? దేవుని యొక్క నామం. ఇక లోకమునిక మందిరాలన్నీ కూడా దేవుని యొక్క నామము పెట్టబడిన మందిరాలు. ఒక మనుషుని నామం పెట్టబడే సంఘము కాదు. దేవుని యొక్క నామము పెట్టబడిన మందిరములోనికి వచ్చి ఏం చేస్తున్నారంటే వీళ్ళు, నా సన్నిధిని నిలుచుచు ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ, నాయనా నన్ను విడుదల చేసినందుకు నీకు వందనాలు నాయనా, నన్ను కరుణించినందుకు నీకు వందనాలు నాయనా అని కబుర్లు చెబుతున్న మీరు హే క్రియల నుంచి మీరేంటి విడుదల పొందల? అసలు నేను ఎందుకు మిమ్మల్ని విడుదల చేశాను? ఎందుకు విడుదల ఇచ్చాను మీకు? నేను ఆ హే క్రియలను చెయ్యకుండా నాకు ఇష్టమైన కార్యాలు చేసి నన్ను మహింపరిచే రకంగా ఉండేదానికి మిమ్మల్ని ఏం చేశాను? విడుదల చేశాను. ఇలా చేయట్లేదు అంటే మీరెవరో తెలుసా? మీ భక్తి సరిగా లేదు, కల్తీ భక్తి. నా పట్ల నిజమైన భయం మీకు లేదు, బొత్తిగా లేదు. నా పేరు పెట్టుకున్నారు అంతే.
నా మార్గంలో నడుస్తున్నాం అనుకుంటున్నారు అంతే. దేవునికి మందిరానికి కూడా మీరు వచ్చేవారే, ప్రార్థించేవారే, కానీ ఏ క్రియలు మాత్రం మీరు విడిచిపెట్టట్లే. అందుకేనా మీకోసం నేను కలువరి సిలువలో మరణించింది? దేవుడు అడుగుతున్నాడు, ఏం జవాబు చెబుతావు? దిక్కులు చూడకుండా నిన్ను నువ్వు లోపల చూసుకో. ఈరోజు అవతల యువతలు చూసుకోకుండా సూటిగా మనం వేసుకుందాం క్వశ్చన్. దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇంతవరకు బాధపరిచావు చాలు, ఇంకా చచ్చే వరకు బాధపరుస్తావా ఆయన్ని? చచ్చే వరకు ఆయనకి గాయాలు పొడుస్తావా? అందుకనే దేవుని దగ్గర నువ్వు వచ్చేది. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెబుతున్న దేవుడు, పరిశుద్ధంగా జీవించవలసిన మనం అపరిశుద్ధమైన మాటలు, భయంకరమైన ద్వేషం, పగ, కక్షలు, ప్రేమలేని స్వభావం, ఆత్మ ఫలములో ఫలించవలసిన మనం శరీర క్రియల్లో సతమతమైపోతున్నాం. ఆలోచించేద్దాం. 9వ వచనం, మీరు జార క్రియలను నరహత్యను చేయుచు, అంటే అబద్ధ సాక్ష్యం. విషయం తెలియదు, నీవు రూలింగ్ ఇచ్చేస్తావు. అసలు జరిగిందేంటో నీకు తెలియదు, అనవసరంగా నోరు పారుకుంటావు. ఎందుకు? నువ్వు నోరు పారేసుకుందు తప్ప మిగతా వాళ్ళని కూడా కరప్ట్ చేస్తాను. అదేంటి అబద్ధ సాక్ష్యం? నీకు సత్యం తెలియదు, సత్యం తెలుసుకునే దానికి ప్రయత్నం చేయలేదు. నువ్వేం చేస్తున్నావు? ఇతరుల పైన బురద చల్లే బుద్ధే. దేవుడు ఏం చెబుతున్నాడు? తప్పులను కప్పమని చెబుతున్నాడు. అది ప్రేమ. దేవుని ప్రేమిస్తున్న నువ్వు నేను చేసేదేంటి? తప్పులను మోపుతున్నావు. నువ్వేదో పరిశుద్ధురాలన్నట్టు, పరిశుద్ధుడు అన్నట్టు, మిగతా వాళ్ళందరూ పాపులు అన్నట్లు. మిగతా వాళ్ళు ఎవరు సరిలేరు, నేను ఒక్కనే సరిగా ఉన్నా, నా కుటుంబం ఒక్కటే సరిగా ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా సరిలేరు. ఏం బుద్ధి ఇది? దేవుడు అడుగుతున్నాడు. ఇలా అనుకున్న ప్రతిసారి నువ్వేం చేస్తున్నావు? గాయపరుస్తున్నావు. నన్ను ప్రేమించిన వారి ఇంటిలో ఉండగా నాకు కలుగుతున్న గాయములో ఎన్ని సంవత్సరాల నుంచి యేసయ్యను నమ్ముకున్నావమ్మా నువ్వు? అయ్యా, ఎన్ని సంవత్సరాల నుంచి యేసయ్యను నమ్ముకున్నారు? అప్పటి నుంచి ఆయన నీ మీతో ఉంటున్నాడే. ఎన్నిసార్లు ఆయన మనం గాయపరుస్తున్నాం? ఆలోచించేద్దాం ఈరోజు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:9. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు. ఏంటండి? గట్టిగా చదువుదామా? అంటే నీ సహోదరుని నువ్వు ద్వేషించినంత కాలం నువ్వు ఎక్కడ ఉన్నట్టు? చీకట్లో ఉన్నావు. ఆయన పేరు పెట్టుకున్నావు, ఆయన పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆయన నామాన్ని స్మరిస్తున్నావు, కానీ చేసేదేంటి? సహోదరుని, రక్త సంబంధిని ద్వేషించే స్థాయికి నువ్వు దిగజారిపోయావు. నీ శత్రువును ప్రేమించమని బైబిల్ చెబుతుంటే దాన్ని ఆచరించవలసిన మనం సొంత రక్త సంబంధుల పట్ల ఒక ద్వేషం కలిగి, పగ కలిగి, కోపం కలిగి, క్షమించలేని మనస్తత్వంతో బతుకుతూ దేవునికి మందిరానికి వస్తాం వలన దేవుడు సంతోషపడతాడా? ఈ చేయటం వల్ల నువ్వు
నువ్వు ఎప్పుడు నీ సహోదరుని ద్వేషిస్తున్నావో, ఎప్పుడు నీ యొక్క సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావో, ఆ ద్వేషించిన ప్రతిసారి నువ్వేం చేస్తున్నావు తెలుసా? గాయాన్ని నువ్వు రేపుతున్నావు. నేను ప్రేమించిన వారిలో ఉండగా నాకు కలిగిన గాయములు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళేలాని దేవుడు ఎన్నోసార్లు బహుశా అనుకొని ఉండొచ్చు, కానీ ఆయన ప్రేమ నిన్ను వదిలి వెళ్ళట్లా. ఆయన ప్రేమ నువ్వేం చేస్తున్నావు? మిస్యూజ్ చేసుకుంటున్నావు. ఆయన యొక్క ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే ఆయనలాగా ఉంటావు. లోకాన్ని బాగా అర్థం చేసుకుంటున్నాం, అందుకనే లోకములో ప్రవర్తించినట్లు కూడా ఆయన పేరు పెట్టబడిన మనం ప్రవర్తిస్తున్నాం. బైబిల్ క్లియర్గా చెబుతుంది. నా మాటలుగా మీరు అనుకోవద్దు. ఇది ప్రతిదీ కూడా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక వచ్చినా మీరు ఇంకొకసారి చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా గొప్పగా మీకు తెలియజేస్తాడు. దేవుని యొక్క వాక్యం సత్యం, కల్తీ కాదు, రాజీ కాదు. ఉన్నది ఉన్నట్టుగా బట్ట బయలుపరుస్తుంది. కాబట్టి వెలుగులో ఉన్నానని నువ్వు చెప్పుకోవచ్చు, నేను గొప్ప ఆత్మీయతలో ఉన్నానని నువ్వు చెప్పుకోవచ్చు, నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ సహోదరుని ద్వేషించే మనస్సు నీలో ఉంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చీకటిలోనే, నువ్వు చీకటిలోనే బతికితే ఏం సాధిస్తావు తెలుసా? చీకటి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఇది నీకు అర్థం అవట్లా. అందుకని ద్వేషం, పగ, శత్రువును ప్రేమించవలసిన మనం శత్రువును పక్కన పెడదాం. సొంత ఇంటి వారిని ప్రేమించని దౌర్భాగ్య స్థితిలో దిగజారిపోయాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:20. నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా, ఎవరండి? అబద్ధికుడు అంట. అబద్ధికుడు అంటే ఎవరు? అబద్ధానికి జనకుడు ఎవరు? సాతానుడు. నువ్వు సాతాను బిడ్డవును. దేవుని యొక్క బిడ్డగా దేవుడు నిన్ను తన కృపతో నిన్ను రక్షించి తన రక్తాన్ని నీకోసం కార్చి భయంకరమైన కలువరి శిలువ శ్రమలను అనుభవించి నీకు రక్షణ ఇస్తే, ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా నిన్ను చేసుకుంటే నువ్వేమైపోతున్నావు? ఎవడైనానో నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి ఎవరిని అడగండి. మనం ఇక్కడ మీ అందరికి కూడా ఒక చిట్టు ఇచ్చి మీరు దేవుని ప్రేమిస్తున్నారా అంటే విత్ ఇన్ 1 సెకండ్ అందరం చెప్తాం ఏమని? ఎస్, మేము ప్రేమిస్తున్నాం. నువ్వు చెప్పుకుంటాం కాదు ఇంపార్టెంట్, నువ్వు అనుకున్నది కాదు ఇంపార్టెంట్, ఇతరులు నిన్ను గురించి అనుకున్నది కాదు ముఖ్యం. దానికోసమే మన యొక్క శక్తియుక్తులు వాడుతున్నాం. నీ శక్తియుక్తులు వాడవలసింది ఎక్కడో తెలుసా? దేవుడు మనల్ని చూసి ఏం చేయాలి? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నా. అది ఎప్పుడు చెబుతాడు దేవుడు? ఇక్కడ ఉంది. తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపగలడా? నీ కనబడేవాడినే నువ్వు ప్రేమించట్లా, పొరుగువాడు కాదు, పక్కోడు కాదు, నీ రక్త సంబంధి, నీ సహోదరుడు, మీ తల్లి గర్భము నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి, అతన్ని ప్రేమించకుండా ఉన్నట్లయితే, ఆమెను ప్రేమించకుండా ఉన్నట్లయితే ఏమవుద్ది? తాను చూడని దేవుని ప్రేమించేదానికి అవుతుందా? ఈ రోజుల్లో ఇదొక బ్యాచ్. దేవుని మాత్రం మేము ప్రేమిస్తాం, మా వాళ్ళు మాత్రం ప్రేమించాం. వాడు ఇలా చేశాడు, ఆమె అలా చేసింది, చచ్చే వరకు పగ,
ద్వేషం, కోపం, చూసిన తర్వాత ఉగ్ర రూపం వచ్చేస్తుంది. ప్రేమతో చక్కగా మాట్లాడి ఎంత హత్తుకొని ఒక అద్భుతమైన ఆత్మీయ సంబంధము కలిగి ఉండవలసిన కుటుంబంలో సాతాను ఏం చేస్తున్నాడు? తిష్ట వేసి అక్రమము విస్తరించుడి చేత అనేకల మధ్య ఉండే ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. తల్లి కూతురికి ఉండవలసిన ప్రేమ లేదు, కూతురికి తండ్రికి ఉండవలసిన ప్రేమ లేదు, భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమ లేదు, రక్తం పంచుకున్న సహోదరుల మధ్య ఉండవలసిన ప్రేమ లేదు. ఏదో ఒక చిన్న విషయం, ఏదో ఒక ధన విషయం, ఏదో ఒక విషయం కోసం కోపాలు పెంచుకొని, తాపాలు పెంచుకొని, ద్వేషాన్ని పెంచుకొని ఈ జీవితాలు మనం జీవించుకున్నప్పుడు ఇలా చేసిన ప్రతిసారి దేవునికి నువ్వేం చేస్తున్నావు? బాధ పెడుతున్నావు, గాయాలు నువ్వు చేస్తున్నావు. నువ్వు ప్రవర్తించిన ప్రతిసారి గాయపరుస్తున్నావు. జాగ్రత్త. యూదులు ఒక్కసారే గాయపరిచారు యేసయ్యని. కానీ మనం ప్రతిరోజు ప్రతిసారి మనం చేసే అక్రమము క్రియలు, మనలో ఉండే ద్వేషం, మనలో ఉండే పగ, ఇవన్నీ కూడా దేవుని ఏం చేస్తుంది? బాహటముగా సిలువేసి ఆయన మనం ఏం చేస్తున్నామంటే బాధపరుస్తున్నాం, గాయపరుస్తున్నాం. కనీసం ఇక సందేశాన్ని విన్నైనా కానీ ఇదే ఒక ఆఖరి సందేశంగా తీసుకున్నావు. ఇంతవరకు సరైన సంబంధం లేకుండా ఉన్నట్లయితే, సరైన ప్రేమను నువ్వు చూపించలేని వ్యక్తిగా ఉన్నట్లయితే పశ్చాత్తాపడు, మనసు మార్చుకో, చక్కగా ఐక్యతతో ముందుకు వెళ్ళండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎంత మేలు. నీ కుటుంబంలో మేలు కావాలా? నీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలా? నీ కుటుంబం దేవునికి జీవంతో నింపబడాలా? అయితే ఓన్లీ వన్ ఆప్షన్, హత్తి పెట్టుకొని ఉండండి. మిక్కటమైన ప్రేమను ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండండి. హృదయపూర్వకంగా క్షమించుకోండి. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారండి. చేయనివాడు ఎవడండి? చేయనివాడు ఎవడండి? ఆ తప్పులను చూసి వ్యక్తిని పక్కన పెట్టుకో. దేవుడు నిన్ను పక్కన పెట్టాల. నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ ఏం చేస్తున్నాడు? స్టిల్ హీజ్ హ్యావింగ్ పేషెన్స్. ఆయన నిన్ను అసహించుకోవట్లా. కానీ నువ్వెందుకు అసహించుకుంటావు? నీ యొక్క రక్తం పంచుకున్న యొక్క వ్యక్తితో ఎందుకు నీకు పగ? ఏం ద్వేషం? లోకాన్ని అడిగినా చెబుతుందే, కలిసి ఉంటే కలదు సుఖం. ఏంటి బోర్డు చూడలేదు ఎప్పుడు? కలిసి ఉంటే కలదు సుఖం. బైబిల్ సత్యం. కలిసి ఉండు, కలదు సుఖం. ఎవరికి సుఖం? అక్కకి సుఖం, తమ్ముడికి సుఖం, అన్నకి సుఖం, అమ్మకి సుఖం, కూతురికి సుఖం, కొడుకుకి సుఖం, అత్తకి సుఖం, కోడలకి సుఖం, మామకి సుఖం. సాతాను పెట్టేదేంటి? అత్త కోడల మధ్య డిష్యం. ఏదో ఆస్తి తగాదాలు. ఏం సాధిస్తావు చెప్పు? ఎట్లు వచ్చితేమో అట్లే వెళ్ళవలయను. స్థిరమని నమ్మకు ఈ ధరను. స్థిరమని నమ్మకు. ఒకటే స్థిరం, యేసయ్యే స్థిరం. నరకం కూడా స్థిరం, పరలోకం కూడా స్థిరం. అందుకనే ఈ వాక్యాలన్నీ ఎందుకు? మనలో ఉన్న యొక్క నామకార్థ వేషధార భక్తితో ఇంతవరకు చేసిన గాయాలను మళ్ళా చెయ్యకుండా ఉన్నట్లయితే ఈరోజు ఇక్కడికి వచ్చిన దానికి అది సార్థకత చేకూర్చినట్లే.
మళ్ళా ఏదో కథా కాలక్షేపం లాగా ఉంది, ఎప్పుడు ఇదే చెబుతాడులే, మేము ఎప్పుడు ఇలాగే వింటాంలే, మేము చేసేదే చేస్తామంటే ఏం చేస్తాగవుతుంది? దట్స్ ఆల్. దేవుడు ఇంకేం చేస్తాడు? ఆయన గొప్పతనం బలవంతం చేయడు. ఆయన నిన్ను తీసుకొచ్చి కలిసి ఉండండి చైనస్ కట్టేయడు. కలిసి ఉంటే ఎంత బాగుంటావో దేవుడు చెబుతాడు. కాబట్టి ప్రేమించలేని తత్వం మనకున్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, దానికైనా నేను రక్షించా? రక్షణ లేకముందు ప్రతి ఒక్కరిని ద్వేషించాం. ఇంక రక్షించబడిన తర్వాత దేవుడు ఎందుకు నేను రక్షించాడు? అందరినీ ప్రేమించాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయి? ఫస్ట్ కుటుంబం. నేను ఎప్పుడు చెప్పేది అదే. కుటుంబముతో సరైన ప్రేమ లేకుండా నేను పక్కోని తెగ ప్రేమించేస్తున్నాను, ఆడిపైన పడతాను నేను, ఉపయోగంలా. ఫస్ట్ పడాల్సింది నీ కుటుంబం పైన పడు. ఫస్ట్ నీ ప్రేమంతా చూపించాయి, తర్వాత ప్రేమ బయటికి వెళ్తుంది, తర్వాత ఇంకా బయటికి వెళ్తుంది, తర్వాత బయటికి వెళ్తుంది. మానవ సేవ మాధవ సేవ అంట. ఏంటి అది కూడా విన్నారు మీరు? దీని అవుట్కమ్ అదే. బాబో నువ్వు మనిషిని ప్రేమించరా, అప్పుడు నన్ను ప్రేమించినట్టు అవుతుంది. మనం ఏమంటాం? వామ్మో వాడు చేసింది తలుచుకుంటే రక్తం మరిగిపోయి రక్తనాళాలు చిట్లిపోయినా బాగుండు, పెరలు వచ్చి పడిపోతావు. దేవుడు కృప చూపిస్తున్నాడు దేవుడు. నువ్వు చేసిన పాపాలకి దేవుడు శిక్ష విధిస్తే పాత నిబంధన ప్రకారం అంతే, మన లైఫ్ ఓవర్. అందుకని మనకు భయభక్తులు లేవు. కారణం ఏంటి తెలుసా? ధర్మశాస్త్రములో మనం లేకుండా కృపలో ఉన్నాం. అది మనకున్న దేవుని పట్ల ఉన్న నిర్లక్ష్యం. అప్పుడేంటి? క్విజ్లో చదువుతున్నారు కదా, లేవియకాండం, సంఖ్యాకాండం, రిగమకాండం, ఎంత ఏముంది? అంతే, కంటికి కన్ను పంటికి పన్ను, దట్స్ ఇట్. ఎవడైనా తల్లిని తండ్రిని దూషిస్తే వాడిని రాళ్ళతో కొట్టి చంపటమే క్లోజ్. ఇప్పుడు అది లేదు కదా, ఉన్న బాగున్న భయంతో బతికేవాళ్ళు జనాలు. ఇప్పుడు తల్లని లేదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడే భయంకరమైన కుమార్తెలు సంఘాల్లో ఉన్నారు. తల్లిని చూడకుండా తండ్రిని చూడకుండా భయంకరంగా మాట్లాడే దౌర్భాగ్యమైన కుమారులు సంఘాల్లో ఉన్నారు. ఎక్కడ బయట ఉన్నా ఆశ్చర్యం లేదండి, సంఘంలో అండి. కాబట్టి ప్రభువుకు కలిగిన గాయాలేంటి? వేటి వల్ల మనం ప్రభువును గాయపరుస్తున్నాం? నీకున్న నామకార్థ భక్తి, పేరు బాగుంది, తీరు బాగల, నీతి సత్యాన్ని అనుసరించట్లా. నీ నీతిని నీ సత్యాన్ని అనుసరిస్తున్నా. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నావు, కానీ సహోదరుని ద్వేషించినంత ప్రకారం, నీ సహోదరిని ద్వేషించినంత కాలం నువ్వు ఎంత భక్తిగా బయట వాళ్ళకి కనబడు. దేవుని వాక్యం సత్యం. నువ్వు చీకటిలోనే ఉన్నావో ఎప్పటి వరకు నీ ఇష్టం. నేను చచ్చే వరకు ద్వేషిస్తానంటే చచ్చే వరకు చీకట్లో ఉంటావు. చచ్చే వరకు చీకట్లో ఉంటే పాస్టర్ చెప్పొద్దు, ప్రభువు నందు మృతి నొందిన ఈమె దేవుని యొక్క రాజ్యములో ఉన్నదని సంతోషపెట్టేదానికి పాస్టర్ చెప్పచ్చు. ఆషామాషిగా తీసుకోకు, లైట్గా తీసుకోకు. జీవము గల దేవుని చేతిలో పడుట నార్మల్ భయంకరం కాదు. దేవునితో ఆటలాడద్దు. ఎవరితో అయినా ఆటలాడు పర్లా. దేవునితో ఆటలాడావా పుట్టగతులు ఉండవు. జాగ్రత్త.
మన నీతిని మనం అనుసరించినప్పుడు మనకంటే మంచోళ్ళు ఎవరు లేరు లోకంలో. ఏంటి? మన నీతిని అనుసరించినప్పుడు మనకంటే మంచోళ్ళు ఎవరు లేరు, మన తప్ప అందరూ చెడ్డోళ్ళు. అదేగా జరుగుతుంది ఇప్పుడు. కారణం ఏంటి? నీ నీతి. నీ నీతి నిన్ను మంచోడుగా చూపిస్తుంది. లోకమంతట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుంది? చెడ్డోలుగా చూపిస్తుంది. దైవనీతి ఏం చేస్తుంది? నన్ను చెడ్డోడుగా చూపించి అందరినీ మంచోలుగా చూపిస్తుందండి. ఉందా ఈ నీతి నీలో? మనం నోరు తెరిస్తే అంతే కదా, పక్కల పైన పడతాం. వాడు బాగలేదు, వీడు బాగలేదు, ఆ కుటుంబం బాగలేదు, వాళ్ళు చేసేది బాగలేదు, వీళ్ళు చేసేది బాగలేదు. కారణం నీ నీతి, నీ యాడ్స్టిక్, నువ్వు అనుకుంటున్నది, నీ జ్ఞానం, నీ అండర్స్టాండింగ్, నీ పర్సెప్షన్, ఇవన్నీ కూడా ఆయన పేరు పెట్టబడి ఆయన నామమును స్మరించే వారికి ఇవి నో ఎంట్రీ. ఈ చేసేదానికి బైబిల్ పర్మిషన్ ఇవ్వదు. మనుషులు శభాష్ అని చెప్పచ్చు, దేవుడు మాత్రం గాయపరుస్తబడతాడు. మన నీతి మన దగ్గర ఇతరుల దగ్గర చెల్లుతుంది. ఈ స్టేట్మెంట్ రైటునా? మన నీతి నా దగ్గర ఫుల్ చెల్లుతుంది. నా నీతి కదా, దాన్ని నేను ఖండం చేయను. కొన్నిసార్లు ఇతరుల దగ్గర కూడా చెల్లుతుంది. కారణం ఏంటి? వాళ్ళు కూడా నీలాటోళ్ళే కదా. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది. కానీ దేవుని దగ్గర చల్లదు. అది విచారం. నీ దగ్గర చల్లచ్చు, ఇతరుల దగ్గర చల్లచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం అచ్చ తెలుగులో చెప్పాలంటే పప్పులు ఉడకవు, చల్లదు, చల్లదు. ఒక పెద్ద వాల్యుబుల్ చెక్, కానీ అదేంటి? డూప్లికేట్ చెక్. సైన్ కూడా బ్యాంక్లో ఉన్నట్టే, కానీ అది చెక్ ఏంటి? డూప్లికేట్. అందరూ చూసి అబ్బా ఇంత పెద్ద చెక్క, ఆహా చెల్లుతుంది, అంత అలాగే అది చూసినప్పుడు చెల్లుతుంది వాడికి. కానీ బ్యాంక్ కూడా దగ్గర తీసుకెళ్తే వాడు అంటాడు, బాబో ఇదేంటి ఒరిజినల్ కాదురా నాయన, ఇది డూప్లికేట్ రా, ఇది ఇక్కడే చల్లదురా. నువ్వు వాడిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే సైన్ చేసిన వ్యక్తి కాల్తో చూడు, స్కాన్ చేయి, సైన్ ఈజ్ టాలింగ్, అతని అకౌంట్లో మనీ కూడా ఉంది, బ్యాంక్ కూడా ఆ బ్యాంకే, కానీ చెక్ ఎందుకు చల్లదు అంటే వాడు చెప్తాడు, బాబు ఇది కల్తీదిరా. కాబట్టి మనకి జీవితాలు ఒరిజినాలిటీతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కల్తీ భక్తి వద్దు, కల్తీ భక్తి వద్దు. కల్తీ భక్తి నీకు వాల్యుబుల్ కనిపించవచ్చు, మనుషులకి వాల్యుబుల్ కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం అది చల్లదు. నేనేం చెప్పాను నీకు? 5 చెప్తానని చెప్పా, ఒకటితోనే అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. సర్లేండి, మిగతా 4 కోసం సిద్ధపడదాం మనం. ఓకే, దేవుని యొక్క చిత్తమైతే, దేవుని యొక్క రాకడ ఆలస్యమైతే ఉంటుందని నేను కాన్ఫిడెంట్ చెప్పలేను. నేను ఉంటాను, నాకే తెలియదు. కారణం ఏంటి? భయం లేదు, చచ్చిపోతాను దానికి. చచ్చిపోయే వరకు నీతిమంతుడు విశ్వాసం మూలంగా. రేపేమి సంభవించినో తెలియదండి, రేపేమి సంభవించినో తెలియదు. ఏ విషయంలో వాయిదా వేయొద్దు. నువ్వు మారు మనసు పొందాలంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఒక్కసారి భారం కలిగిన హృదయంతో బయటికి వెళ్ళకు. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో నాతో మాట్లాడాడు.
ఆయన బాధపడుతున్నాడు. ఇంక నేను వీళ్ళకి ఏం చేయాలి? నేను ఇంకా ఇంతకంటే ఏం చెప్పాలి? నేను ఇంత చెప్పినా వాళ్ళ యొక్క మనసు మార్చుకోవట్లేదు కదా. సంగమా, నా కోసం మీరేం చేయొద్దు. దయచేసి రెండు చేతులు జోడించి మీ కాళ్ళకి నమస్కరిస్తాను. నేను నా కోసం ఏది చేయొద్దు. ఏది చేసినా దేవుని కోసం చేయండి. అంతే అంతే. నేను మిమ్మల్ని రక్షించలా, మనను రక్షించింది యేసయ్య. ఆయన సర్వకాలము విడనాడని దేవుడు. ఆయన నిన్ను ఆదరించే దేవుడు. ఏదైనా ఆయన కోసం చేయండి. సంఘాలున్నది ఆయన కోసం, నువ్వున్నది నేనున్నది ఆయన కోసం, మన కుటుంబాలు ఉన్నది ఆయన కోసం. కాబట్టి మీ కుటుంబాల్లో ఎవరితోనైనా సరైన సంబంధాలు లేకుండా ఉంటే దయచేసి ఇంతవరకు నువ్వు ఆయన్ని బాధ పెట్టావు, కనీసం యొక్క 7th డే 2025 లెట్ల ఒక తీర్మానం తీసుకో. నిజంగా అది నీ జీవితంలో ఒక అద్భుతమైనది. కారణం ఏంటంటే చీకట్లో ఉన్న నువ్వు ఏం చేస్తావు? వెలుగులోకి వచ్చేస్తావు. ఇది మన యొక్క భక్తి కోసం చెప్పాను నేను. మిగతా 4 విషయాలని బహుశా నెక్స్ట్ వీక్స్లో దేవుని యొక్క చిత్తానుసారంగా మనం చెప్పుకుందాం.